ఇప్పుడు చెప్తున్నాడు, నాయన కుక్కతో పాటు స్వర్గంలో నివసిస్తానంటే నీకు స్థానం ఉండదు అక్కడ, తెలుసుకో. కుక్క దగ్గరుంటే వాడి ఇష్టాపూర్తాది ఫలములు నశిస్తాయి, ఇది తెలుసుకోండి. యజ్ఞయాగ క్రతువులు జరుగుతున్న ఆలయాల్లో శునకం ప్రవేశించిన, మనం దేవతార్చనలు మొదలైనవి చేసుకున్న చోట, పితృకర్మలు చేసిన చోట, అలాంటి గృహంలో కుక్క కానీ ప్రవేశిస్తే ఇంకా దేవతలు పితృదేవతలు రారు అనగానే మళ్ళీ శునకాభిమానందులు చెప్పేవాడి మీద, ధర్మరాజు మీద కోపగించుకోవద్దని మనవి. ఎందుకంటే వేటి మర్యాదలు పట్టుకుంటుంటాయి. కుక్క కూడా గొప్పదే, అది ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ ఉండవలసినదో అక్కడ ఉంటే చాలా గొప్పది. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఇది తెలియాలండి ఇక్కడ. ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని కొన్ని లక్షణములు ఉంటాయి, అది ఆ శరీర లక్షణం. అది లేదండి భూతదేయ ఉండాలి అని చాలామంది గొప్ప గొప్ప మాట్లాడుతుంటారు. అది బురదలో మునిగి వచ్చినప్పుడు గట్టిగా కౌగులించితే అప్పుడు తెలుస్తుంది బాధ. బురద కూడా భగవంతుడే కదండి, సర్వవ్యాపకుడు కదా ఆయన. పాంసవ్యాయచ రజస్యాయచ చెప్తున్నాం మనం ఇక్కడ, కాక్ష్యాయచ నీప్యాయచ, వాటిలో కూడా పరమాత్మ ఉంటాడు కనుక అని బురద పూసుకుంటామండి ఇక్కడ. కనుక దేని మర్యాద దానికి, దేన్ని తక్కువగా చూడకూడదు, కానీ దాని ఉపాధిగతమైన మర్యాద దానికి ఇవ్వాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సునక సూకర మార్జాల కుక్కుట, సునక సూకర మార్జాల కుక్కుటములు ఇవి కానీ ఆలయంలో ప్రవేశిస్తేనే ప్రోక్షణ చేయించాలి. అలాంటిది అవి కానీ ఇళ్లల్లో మసలితే ఒకవేళ దేవతల అనుగ్రహం ఉండి ఉంటే అది కాస్త పోతుంది, ఇది తెలుసుకోవాలి. అప్పుడు దేవతలకు ఆపోజిట్లు అందరూ ఆ ఇంట్లో ఉంటారు. అప్పటికే ఆ ఇంట్లో వాళ్ళు ప్రవేశిస్తే కుక్కను విడిచిపెట్ట బుద్ధి పుట్టదు. ఇవి కూడా తెలుసుకోవాల్సింది. ఇంకా వాటిని ఒళ్ళో పెట్టుకోవడం, పక్కన పెట్టుకోవడం, వాటికి తినిపించడం. కొంతమంది అయితే మా అబ్బాయి అండి అంటాడు కొత్తగా వచ్చిన బంధువులతో, మా అబ్బాయితో పాటు భోజనం చేస్తారన్నారు ఎవరు. ఎంత బాధాకరమైన సంగతి అండి ఇక్కడ. ఇలాంటి బాధ, వాటి స్పర్శాదులు ఏ సమయంలో ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, అలా చేయాలి, ఇవి తెలుసుకోవాలి. ఇది ఉపాధిగతమైన మర్యాదలే తప్ప ఇవేవో ఎక్కువ తక్కువలు అనుకుని మళ్ళీ అభిమాన సంగములు, కారుణ్య సంగములు మీదకు రాకూడదని ప్రార్థన.